ఏం రాస్తున్నావే? అసలు కనపడమే లేదు. నువ్వు ముందు అద్దాలు పెట్టుకోమమ్మా, నీకు కళ్ళు బాగా కనపడతాయి. ఏ బుడ్డిదానా, నాకేం గుడ్డి లేదే. ఫస్ట్ ఆ పెన్సిల్ చూవు. ఎక్కువ షార్ప్ చేసి పెన్సిల్ అరిగిపోతుందమ్మా. నా తల్లే, పొదుపులో మీ అమ్మకి మించిపోయినావు కదే. షబ్బా, గ్యాస్ అయిపోయిందే. ప్రవళి, గ్యాస్ అయిపోయిందన్నా. ఈ పూట హోటల్ నుంచి తెచ్చుకుందామా? ఏం మా హోటలా? మన 3 రోజుల నుంచి చేసిన పొదుపంత ఇక్కడే పోతుంది మా. ఉండు, నేను వెంటనే గ్యాస్ బుక్ చేస్తా. ఓకే అండి, ఈ పూటకి దోసకాయతో సర్దుకుందాం. మేడం, గ్యాస్. గ్యాస్ బుక్ చేసింది. దోసకాయ తింటావా? మేమే తండి లోపల పెట్టాలా? మా త్వరగా వంట చేయమా, వాడు కనుక్కొని వచ్చేలోగా ఈ పూట వంట చేసానుకో, ఈ రోజు గడిచిపోతుంది. మేడం మేడం మేడం, పోవే, వాడు వచ్చినాడు. పో. మా అమ్మ, నాకు భయం అవుతుంది. నాకు భయం అవుతుంది మా అన్నప్పుడు తీసుకున్నప్పుడు తెలుదా? ఏంది మేడం, బుద్ధుండకర్లా గ్యాస్ బుక్ చేసింది మీరు కాదంటే? గంట ముందు బుక్ చేసిన. అవు మేడం, గంట బుక్ చేస్తే వస్తుంది ఆడనా? అవు మేము కాదని చెప్పాలి కదా. ఇప్పుడు చూడు మాకు ఎంత పెద్ద పని అవుతుందో. తీసుకున్నా, తెలియక చేసిందే మా బాబా. వాళ్ళ పొద్దున్నే దొరికింది. ఏదో బేరం. పోవయ్యా. ఐడియా ఏంటి మా అమ్మ ఐస్ క్రీమ్ తెచ్చింది? ఈ పిల్ల కనుక మమ్మీ, ఇదేంటి మమ్మీ? కొత్తిమీర డబ్బా. అవునా, నేను ఇంకా కర్పాక్ డబ్బా అనుకున్నా. తెలిసిందిగా, తీసుకెళ్ళేది ఫ్రీజర్ లో పెట్టు. ఫ్రిడ్జ్ లో ఎందుకులే మమ్మీ, నా పొట్టలు పెట్టుకుంటా. నోరు మూసుకొని వెళ్ళి ఫ్రీజర్ లో పెట్టుకో. మా అమ్మ పని చెప్తావు. మమ్మీ, నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పే. నువ్వు కరెక్ట్ చెప్పినావు అనుకో, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడతా. నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పినావు అనుకో, నేను ఐస్ క్రీమ్ తినేస్తా. అడిగే. మమ్మీ, బాడీకి వాడేది బాడీ వాష్, ఫేస్ కి వాడేది ఫేస్ వాష్, మళ్ళీ హెడ్ కి ఎందుకు షాంపూ అని పేరు వచ్చింది? చిన్న పిల్ల అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నా. ఈ సంబడానికయ్యా నీకు లక్షలు పోసి బీటెక్ చదివించిండేది. మా అది అడిగిన దానికి బీటెక్ ఏమైనా సంబంధం ఉందా? మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? సూపర్. ఎంత కష్టపడుతుంది. అర్జెంట్ ఒక కాఫీ వచ్చేయాలి. ప్రవళిక, కాఫీ. చదువుకో. ఏంటబ్బా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ డెలివరీ వస్తుంది. తిరిగి వసే ప్రవళి. ఆమా, అన్ని వచ్చినాయమ్మా డెలివరీ. సర్ఫో, కంఫర్ట్, విమ్ వచ్చినాయి. ఏంది మరి ఒకటొకటి వస్తానే డెలివరీ? అవునమ్మా, ఏ సైట్ లో ఏ ప్రోడక్ట్ ఆఫర్ ఎక్కువ ఉందో చూసి అదే పెట్టేస్తున్నా. పొద్దుటి నుంచి ఎలగబెట్టింది ఇదేనా? నా బిడ్డ ఏ సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతాందని కాఫీ కలుపుకొచ్చి ఇచ్చినాను. ఇంతకీ ఎంత మిగిలి పెట్టినావే? అక్కడ 2, ఇక్కడ 2, 3.5, మొత్తం 7.5 రూపాయలు మా. 7.5నా? నీకు ఇచ్చిన కాఫీకి అది కూడా చెల్లైపోతుంది. మిగిలిపెట్టింది పెద్ద గుడ్డు సున్నా. అంటే ఒక గ్లాస్ కాఫీకి 7.5 రూపాయలు అవుతుందా? ఈ లెక్క నువ్వు ఎంత ఖర్చు పెట్టింటావు మా కాఫీల మీద? రోజు కప్పులు తాతావు. రేపటి నుంచి నీకు కాఫీ కట్టు. అట్లా ఇట్లా పోయి నా కాఫీ మీద పడింది. ఈ అల్లుడు నాకు ఎన్ని రోజులు ఫోన్ చేసినాడు. హలో అల్లుడు. హలో అత్తమ్మా, బాగున్నారా? ఏం బాగుండడంలే అల్లుడు. మీరేమో జాబ్ కోసమని అమెరికాకి వెళ్ళిపోయినారు. నాకేమో ఈ పిల్ల పొదుపుతో పిచ్చెక్కిపోతాంది. ఓ అవునా, ఏమైంది అత్తమ్మా? ఏమైందంటే అబ్బా, ఎందుకు తలనొప్పిస్తాంది. నిన్నటి నుంచి కాఫీ లేక తలనొప్పిస్తాంది. ప్రవళి, ఒక పాల ప్యాకెట్ తేపోవే, కాఫీ చేసుకుంటాను. అమ్మా, నువ్వు ఇప్పుడు కాఫీ తాగవనుకో 7.5 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే కాఫీ క్యాండ్ తిన్నావనుకో 10 రూపాయలు పోతుంది. నాకు టేస్ట్ కోసం కాదే కాఫీ కావాల్సిండేది. ఉడుకుగా అయితే తలనొప్పి తగ్గుతుంది. నీకు వేడివేడి కాఫీ కావాలి అంతే కదా? ఉండు, ఒక్క నిమిషంలో తీసుకొస్తా. మా అమ్మకు కావాల్సిన వేడివేడి ప్లస్ కాఫీ, చాక్లెట్ తో కాఫీ రెడీ. ఇదిగో అమ్మా నీ ఉడుకుడుకు కాఫీ. ఏందో పడింది చూడే దాంట్లో. మా ఉడుకుడుకు నీళ్ళలో కాఫీ చాక్లెట్ వేసా. ఇలా కూడా కాఫీ తాగచ్చని భూమండలంలో ఎవ్వరికి తెలిసిండదే. నీకు తెలిసినంత. ప్రవళిక పొదుపు. దేవుడా, అది అల్లుడు జరిగిండేది. పొదుపిచ్చి తగ్గాలంటే మా అమ్మ మా చెల్లె కరెక్ట్ అత్తమ్మా, వాళ్ళని పంపిస్తాలే. అమ్మయ్యా, ఆ పని చేసి పుణ్యం కట్టుకోనాయన. అల్లుడు